కానీ వైసీపీ ఫ్రమ్ డే 1 నుంచి అంటే మనం చూస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం వాళ్ళు చాలా ఆందోళనలు, దీక్షలు చాలా చేశారు కదా. చేశారు. వాళ్ళ పోరాటం అంతా చంద్రబాబు నాయుడు మీదనే తప్ప మోడీ ప్రభుత్వం మీద ఎప్పుడన్నా చేశారు. ఢిల్లీలో కూడా చేశారు కదా. చేసిన మోడీ ప్రభుత్వాన్ని విమర్శించింది ఎక్కడ? అంటే చేయాల్సిన లేదు. ఢిల్లీ వేదిక నుంచి కూడా చంద్రబాబు నాయుడు మీద విమర్శలే. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా బాధ్యుడే మోడీతో పాటు, అందులో సందేహం లేదు. కానీ మోడీతో నువ్వు కొట్లాడట్లేవు అని విమర్శించు, నేను కొట్లాడతాను అని చెప్పు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం నేను పెడతాను, నువ్వు పెడతావా లేదా అని అన్నారే, ఆ వైఖరి మొదటి నుంచి కూడా ఉండి ఉండాల్సిందే. మొదటి నుంచి మోడీ పట్ల సాఫ్ట్గా ఉన్నారు. అంటే వాళ్ళకున్న పరిమితుల దృష్టి అంటారా? పరిమితులే ఉన్నాయి. ఇక్కడ ప్రజలు నీ వెంట ఉన్నారు. బీజేపీకి అంటే ఆయన మీద కొన్ని కేసెస్ ఉన్నాయి కదా, అంటే దాని నుంచి అబ్జాల్వ్ అవ్వాలి, బయటికి రావాలని అంటే కొంత కేంద్ర సహాయం కావాలి అనేటువంటి ఆలోచనతో వెళ్ళి ఉంటారంటే. రైట్. ఇక్కడ కూడా ఎజెండా ఏమిటి అనేది పాయింట్. ప్రజలు, ప్రజా సమస్యలు నా ఎజెండా అయితే టీడీపీకి వైసీపీకి మధ్య 5 లక్షలు తేడా ఓట్లు. అసలు చివరి నిమిషం దాకా టీడీపీ గెలుస్తుంది అనుకోలేదు, ఎవరు వైసీపీ గెలుస్తుందని పోటాపోటీగా అట్లా జరిగిన తీరు. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం. అదే ఆయన కూడా వ్యూహాత్మక తప్పిదం చేశారంటారా జగన్ కూడా? వ్యూహాత్మక తప్పిదం అని అంటే ఎజెండా ఏమిటనేది కీలకం. ప్రజలు నా ఎజెండా అయితే నేను బీజేపీకి, మోడీకి ఎందుకు భయపడాలి? ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఈవెన్ దో మీరు ఇందా చెప్పారు ప్రాంతీయ పార్టీలు ఒకప్పుడు 80వ దశకంలో ప్రజల కోసం పోరాడిని, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిని, రాష్ట్రాల హక్కుల కోసం పోరాడిని. కానీ ఇటీవల కాలంలో చూస్తే కేంద్ర స్థాయిలో ఉండే జాతీయ పార్టీలు ఈ చిన్న చిన్న పార్టీలని ఆర్మ్ ట్విస్ట్ చేసి తమ దారిలోకి తెచ్చుకోవడానికి రకరకాలుగా అంటే వ్యూహాలు పన్నుతున్నటువంటి నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు కూడా దానికి బలవుతున్నాయి అని అనుకోవడానికి వీల్లేదంటారా? అంటే వీళ్ళు వెన్నెముక లేని వాళ్ళు అయితే వాళ్ళు ఆర్మ్స్ ట్విస్ట్ చేయగలరు. వీళ్ళు వెన్నెముక లేని వాళ్ళ, వీళ్ళ వెనక జనం ఉన్నారు, జనం వీళ్ళని ఎన్నుకున్నారు. అందుకని వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళలో అవకాశవాదం లేకపోతే వీళ్ళు నిలబడొచ్చు, వీళ్ళ వెనక జనం నిలబడతారు. ఇప్పుడు ఏ ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు? జనం ధైర్యంతోనే కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మూకుమ్మడిగా కదలడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఆ జనమే కదా నీ వెనక ఉండేవాళ్ళు. ఇవాళ ఒకటి ఉందండి, అంటే మీరు చెప్పింది 100% కరెక్ట్. అంటే ఎవరైతే ఇంటిగ్రిటీ ఉందో ఆ పార్టీలకి, ఆ ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళు పోరాడే శక్తి ఉంటుందనేటువంటిది మీ అభిప్రాయం. దానికి అందరం ఒప్పుకుంటాం. కానీ ఇటీవల కాలంలో చూస్తే ఇప్పుడు మనం కాంగ్రెస్లోనే చిదంబరం గారిని, వాళ్ళ కొడుకుని చూసాము. తర్వాత ఈడీతో కేసులు పెట్టించడం, రకరకాల ఫాల్స్ కేసెస్ కూడా బనాయిస్తున్నారు. కొన్ని రియల్ ఉండొచ్చు, కొన్ని ఫాల్స్ ఉండొచ్చు. అదేవిధంగా మనం ఢిల్లీలో ఆపు ప్రభుత్వాన్ని కూడా మనం చూస్తున్నాము. కాబట్టి వాడికి ఎన్నో సమస్యలను క్రియేట్ చేసే పరిస్థితి వస్తున్నది. సో ఇన్ని సవాళ్ల మధ్య ప్రాంతీయ పార్టీలు తమ మనుగడని సాధించగలమంటారా జాతీయ పార్టీలను ధిక్కరించి? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను లొంగ తీసుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వాలను లొంగ తీసుకునేందుకు ఇందిరాగాంధీ ఏం చేసిందో ఇప్పుడు మోడీ అవే చేస్తున్నాడు. దాడులు చేయించడం, అధికారుల చేత దాడులు చేయించడం, వీళ్ళలో ఉన్నటువంటి అవినీతి లొసుగుల్ని ఉపయోగించుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అందుకే వీళ్ళలో లొసుగులు ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మరక్షణ కోసం తల ఉంచుతున్నారు కేంద్రం ముందు. వీళ్ళు ఆ లొసుగుల వైపు పోకుండా కాంగ్రెస్ లాగానో బీజేపీ లాగానో తప్పుదారి పట్టకుండా వీళ్ళు ప్రజల పట్ల నిబద్ధతతో ఉంటే వీళ్ళు అట్లా తల వంచాల్సిన అవసరం ఉండదు. 4 రోజులు అవసరమైతే పదవి పోయినా పర్వాలేదని నిలబడితే జనం మళ్ళీ మిమ్మల్ని నిలబెడతారు కదా. ఎన్టీ రామారావు అధికారం పునరుద్ధరణ దాన్నే రుజువు చేసింది కదా. అందుకని ఎటుబడి మన ఎజెండా ఏంటి? ఎజెండా జనం సమస్యలు అయితే నేను ధైర్యంగా నిలబడవచ్చు. కాదు నా వ్యక్తిగత సమస్యలు లేదా నా రాజకీయ సమస్యలు, నా రాజకీయ ప్రయోజనాలు లేదా నా వ్యక్తిగత ప్రయోజనాలు అయినప్పుడు ఇలా ఆలోచనలకు సిద్ధపడాల్సిన పరిస్థితి. అంటే ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ కాని పరిస్థితి అంతే వస్తుంది.